బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యోగాతో లభించే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటూ ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవాళ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ సహా అంతా యోగాలో పాల్గొనబోతున్నారు. ఇవాళ జరగబోయే యోగా డే సెలబ్రేషన్స్ గురించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్. మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దశాబ్ది యోగా ఉత్సవాలను అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి మిషన్ కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం ప్రారంభం కానున్నటువంటి యోగా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇప్పుడు బొగ్గు గనుల శాఖకు సంబంధించినటువంటి సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబేతో పాటు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా శాసనసభ్యులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ రాధాకృష్ణన్ కూడా పాల్గొనబోతున్నట్లు ఇప్పటికే మనకు సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చూసుకుంటే దేశంలో నరేంద్ర మోదీ ఏదైతే ఉందో ఈ యొక్క యోగా దినోత్సవ వేదికలను ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలను గెలుపొందిన నేపథ్యంలో అయితే ఈ యొక్క యోగా వేదికను కూడా ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. విజయన్ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రారంభం కానున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొనే యొక్క కార్యక్రమంలో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇటు విజయన్ కాలేజ్ లో చేసిన నేపథ్యంలో అయితే ఈ రోజు జరిగినటువంటి యోగా కార్యక్రమాల్లో అయితే పార్టీ కార్యకర్తలతో పాటు హైదరాబాద్ నలుగుల నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి మరికొద్ది సేపట్లో చేరుకోబోతా ఉన్నారు. ఈ యొక్క యోగా కార్యక్రమంలో సుమారు 2 గంటల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటు రాష్ట్ర గవర్నర్ కూడా అధికారికంగా పాల్గొనబోతా ఉన్నారు. అంటే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా జరుగుతా ఉంది. హైదరాబాద్ లో కూడా ఘనంగా నిర్వహించడం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా రైట్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.